కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత టమాటా పప్పు రెడీ అయింది. మంచిగా ఇప్పుడు భోంచేసుకుందాం రండి. ఇప్పుడు మనము టమాటా పప్పు రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు పొయ్యి ముట్టియాలి. పొయ్యి ముట్టించిన తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టాలి. కుక్కర్ పెట్టిన తర్వాత పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను పప్పు వేసుకున్నాను. కడాయి కుక్కర్ పెట్టి పప్పు వేసుకున్నాను మేడం. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చెంచాడు పసుపు వేయాలి. చెంచాడు పసుపు వేసిన కారం వేసుకోవాలి. 2 చెంచాల కారం వేసుకోవాలి. టమాటా పప్పు కారం వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాము. 2 టమాటాలు వేసుకోవాలి. అద్దపావు పప్పులో 2 టమాటాలు వేసుకోవాలి. ఈ గిన్నెలో చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టాలి. టమాటా పప్పు అన్నీ వేసి మూత పెట్టుకోవాలి. టమాటా పప్పు రెడీ అయినాక చూద్దామండి. ఇప్పుడు పప్పు అయిందండి, తీసుకుందాం. ఉడికింది. ఇప్పుడు ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం. పప్పు రెడీ అయింది. పప్పు రెడీ అయిపోయింది. టమాటా పప్పు రెడీ అయిపోయింది. దించుకుందాం. దించుకొని సర్వ్ చేసుకుందాం. నూనె పోసుకుందాం. పొయ్యి ముట్టించుకుందాం. నూనె తాగింది. ఒట్టి మిరపకాయలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. బంద్ చేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. ఆ తర్వాత టమాటా పప్పు రెడీ అయింది. మంచిగా ఇప్పుడు భోంచేసుకుందాం రండి.